ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బేగంపేట డివిజన్లో పర్యటించి 76 లక్షల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ముందుగా స్విమ్మింగ్ పూల్లో 48 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న షెడ్డు నిర్మాణం, ఎస్ఎస్ ఫ్లోరింగ్, పెయింటింగ్ తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పాటిగడ్డ పార్కు వద్ద 19.5 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న గేట్ ఏర్పాటు, టాయిలెట్స్ నిర్మాణం, ఎస్ఎస్ ఫ్లోరింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా వికార్ నగర్లో 8.5 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. సరే, డెవలప్మెంట్ కార్యక్రమాలు నిరంతరంగా జరిగేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన సికింద్రాబాద్లో స్విమ్మింగ్ పూల్ అనేది చాలా ప్రధానమైనటువంటి, అక్కడ షెడ్ కానీ ఫ్లోరింగ్ కానీ, దాంతోపాటు పాటిగడ్డ ప్రాంతం, ఇక్కడ వికార్ నగర్ ప్రాంతంలో కొన్ని ఇక్కడ ప్యాచ్ వర్క్లు, సివరేజ్, వాటర్ లైన్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి. అయితే పిల్లలు పొద్దున రెగ్యులర్గా అక్కడ ప్రాక్టీస్ చేసేటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళకు రూమ్ కానీ, బాత్రూమ్లు కానీ, లేకపోతే అక్కడ ఫ్లోరింగ్ కానీ అవన్నీ లేవు. ఓవరాల్గా కార్యక్రమాలని మరి ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. ఏదున్నా నిరంతరంగా ప్రజల మధ్యలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను దూరం చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయాలి.